దాని తర్వాత మృత్యులోకం ఒకటి ఎన్ని పేర్లు సహా ఉంటాయి. పేర్లు అయితే గుర్తులేదు, మనకు చివరికి చెప్తాను మీకు కావాలంటే. దాని తర్వాత వీటన్నిటికంటే అల్టిమేట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత డిగ్రీ ఎట్లా చేరాలంటే ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ అంటారు. అదేవిధంగా మానవుడి జన్మ అనేది ముక్తి పొందడానికి దేవశక్తి దేవుడు దానికి బ్రహ్మయుద్ధానికి అరూప బ్రహ్మయుద్ధానికి ఇదే మార్గం. ఇక్కడ ఎవడైనా ఆ పుణ్యం కానీ పాపం కానీ చేసుకుని ఏం అనుభవించిన తర్వాత ముక్తి పొందాల్సిందే. దానికి ఆయన మార్గం చెప్పినాడు. మీరు అంటారు ఆయన మార్గం మన వేదాలు లేదా, వేదాలు అన్నీ ఉన్నాయి, లేదు నేను ఎక్కడ చెప్పలేదు. వేదం ఏం చెప్పినాడు, ధ్యానం అంటే ఏంటని వేదంలో చెప్పారంటే ఎన్ని అప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలే. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే మనసులో ఏ విధమైన సంకల్పాలు లేకుండా నిశ్చలమై ఉంటే అదే ధ్యానం. దానికి బుద్ధ భగవానుడు నీలో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు మొత్తం తీసేసుకోవాలా. ఎట్లా తీసుకోవాలా, దానికి కొన్ని వేల మార్గాలు చెప్పినాడు ఆయన. మనిషిని బట్టి వచ్చినాడు, అతని మనస్థితిని బట్టి ఇందాక సార్ చెప్పారు. ఆయన బిడ్డ చనిపోయింది, ఆయన ఏం చేయాలా, మామూలుగా చెప్తే వినే శక్తి లేదు ఆమె దగ్గర. కాబట్టి ఆమెకు చెప్పారు కొన్ని నువ్వులు తీసుకురాకండి, ఆ ఇంట్లో ఎవరు చనిపోకూడదు, నువ్వులు తీసుకొని నీ కొడుకుని బతికిస్తానంటారు. అంతలో తలుపు తట్టి చేస్తే ఎక్కడ లేదని ఆమె జ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా బుద్ధుడు ప్రతి ఒక్కరు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆయన ఆ మనిషిని బట్టి చెప్పాడు. దానికి కొసమరిపోయింది. ఒక రాజు వస్తాడు, రాజు పేరు గుర్తులేస్తాడు నాకు. ఆయన వచ్చి కిరీటం తీస్తాడు, ఆ అంగుళీ మాలు ఉంటుంది కదా రాజులకు పెట్టుకునేది, అది తీస్తాడు. అప్పుడు అంటాడు ప్రెసిడెంట్ డ్రాప్ ది డ్రాపర్. నువ్వు ఏదైతే వదిలేస్తున్నావో నువ్వు ఇంకా వదలాల్సింది, ఆ వదిలేవన్నీ వదిలే, అదే ధ్యానం, అదే ముక్తి పొందడం. డ్రాప్ ది డ్రాపర్. ఎవడైతే నేనున్నానండి, నేను కిరీటం ఇచ్చిపెట్టినా, ఉంగళం ఇచ్చిపెట్టినా, ఈ నా దేశం అంతా ఇచ్చిపెట్టినా, అది కాదు నువ్వు వదులుతున్నావు, డ్రాప్ చేయొద్దు. ఎవడు డ్రాప్ చేస్తున్నాడు లోపల నేను చేస్తున్నాను నేనేవాడు ఉన్నాడు కదా, అది వదిలేసాయి. దానికి మనకు మహానుభావులు భగవాన్ రమణ మహర్షి ఒక ఆయన, జిడ్డు కృష్ణమూర్తి ఒక ఆయన, మనకు ముఖ్యంగా పెట్టిన వాళ్ళలో మీరు వేదం లేకపోతే ఇందాక చెప్తే జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తారంటే ఆయన ప్రచన్న బౌద్ధుడని పేరు ఆయనకి. బౌద్ధం తర్వాత ఆయన బుద్ధిజం వచ్చి చేసుకుని వచ్చాడు. అంతా బౌద్ధ లామాలంతా ఆయన మీటింగ్లు పెట్టి ఉంటాయి. ఆయన ఎక్కువ మీటింగ్ జరిగింది శ్రీలంక, అటు ఎక్కువ జపాను, కొరియా ఎక్కువ జరిగినాయి ఆయన యొక్క లెసన్స్ అన్నీ కూడా. అప్పుడు డ్రాపర్ అయిన తర్వాత నేనైతే ఏదనుకుంటున్నా తీసేయమన్నాడు. జిడ్డు కృష్ణుడు చెప్తా అంటే వెన్ అవర్ మైండ్ ఈజ్ కెప్ట్ క్వైట్ దెన్ దట్ ఇంటెలిజెంట్ కెన్ ఆపరేట్ ఇట్. మన మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో అప్పుడు ఏదైతే శక్తి అనంతమైన విశ్వమైన శక్తి చేస్తూ ఉందో ఆ శక్తి దాన్ని అక్కడ పనిచేస్తుంది. సార్ సైన్స్ అనేది ఏంటి సార్? సైన్స్ అంటే సైన్స్ అనేది అది కూడా చెప్తా ఉన్నీలే. సైన్స్ అంటే ఏంటంటే పరిశోధించుట, దాన్ని కనుక్కున్నట. కడుపు నొప్పి ఉంది, సైన్స్ కదుగుతుందా సార్? నా కడుపు నొప్పి ఒక మనిషి వచ్చి వడపిసుకుపోతున్నాడు, ఏమంటాడు పోవా కడుపు నొప్పి తిరుగుతున్నా మాకు తెలియదు అంటాడు. వాడి కడుపు నొప్పి సైన్స్ అందుతుందా? చెప్పండి. ఏ ఇన్స్ట్రుమెంట్ అంతా కడుపు నొప్పి అనేది ఫారెన్ ఇంప్లిమెంట్ ఉంటే వస్తుందండి. లోపల కడుపు నొప్పి ఏమీ లేకుండా వస్తుంది, దేని తెలుపుతుంది, అది వీడి నొప్పి తెలుపుతుంది కానీ వేరే కాదు. దాని తర్వాత ఇంకోటి మీరు అన్ని ప్రశ్నలు రాయండి సార్, ప్రతి సమాధానం చెప్తాం సార్. మీరు ఏమేమి రాసుకుంటారో దాని తర్వాత ఇంకొకటి మన రమణ మహర్షి ఏంటంటే భగవాన్ రమణ మహర్షి ఏం లేదయ్యా నేను అంటుండవు కదా. నేను ఒక ఆయన వచ్చి ఒక ఆయన అడిగింది, ఏం స్వామి నేను నాకు దేవుడిని తెలుసుకోవాలి అంటే, రాత్రి ఏమైనా నేను కలవగా అంటే దేవుడు ఏమైనా చెప్పినాడా, నీకేమన్నా కనుక్కోమని చెప్పినాడా, నీకేమన్నా కనచ్చడం లేదయ్యా. మరి నీకు దేవుడితో నీకేం పని ఉందయ్యా? ఆ దేవుడు ఎవడో కనుక్కోనుకుంటే వాడిని కనుక్కోవాలి. వేమన ఏం చెప్పా, మన చుట్టుపక్కల వేమన చిన్న పద్యంలో దేవుడు అనంగానాడు పరదేశం మన లేడు తనదా వెతికిన తనుపో బ్రహ్మంబు. దేవుడనంగానాడు పరదేశం మన లేడు తనదా వెతికిన తనుపో బ్రహ్మంబు. దేవుడైనా కూర్చొని రాయిలోనో గుళ్ళోనో ఇంకోసటి కూర్చొని లేడయ్యా. రాళ్ళు సెల్లు అయితే రాసులు మింగవని ఇప్పుడు తర్పూరు పెట్టినాడు ఆయన. నీ మంత్రజలము కన్నా మంగళ జలమే వచ్చింది, బొచ్చు గురిగిన మంగళ జలం మేలయ్యా, నువ్వే మంత్రజలమే చేస్తాదని తర్పూరు పెట్టినాడు ఆయన. వాస్తవం అండి. ఎవరు చెప్పారు? మనసే లోక అలోకము, మనసే చూపించి మెప్పు మాయల సుమ్మి, ఒక్క మనసును విడనాడి మేలు మరుగుము వేమ. మనసే అంతా నువ్వు మనసులో ఇది అనుకుంటాడో ఈయన చూస్తా, ఈయన గురించి ఒక పిక్చర్ చేస్తుంటా ఫలానా ఈయన ఇట్లా అని, అది కాదు ఉన్నట్టుగా చూడండి ఏందో ఆ పిక్చర్ అయిపోయి. అప్పుడే మన శ్రీరాముడి వేరే, ఇప్పుడు శ్రీరాముడి మారుతాడు, ప్రతి క్షణం మార్పు వస్తుంటుంది మనిషిలో. అది శరీరంలో కానీ మనకు మన కణం కూడా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వస్తుంది. కరెంట్ ఎట్లా వస్తుంది? కొత్త కరెంట్ కాదు కదా. గంగానది కానీ నిలబడుకుంటే గంగానది పోతానేది కొత్త ఎప్పటికి ఎవరిని అది కొత్త పాతది అయితే ఏం సార్? పాతది ఏమన్నా గంగానది ఏమన్నా మనిషి ఏమన్నా కొత్త పాతవాడా?
ఎవరు మూమెంట్ టు మూమెంట్. బుద్ధిజంలో చెప్పేది ఇదే. కరెంట్ వస్తుంది మీ ఇంటికి, బిల్లు ఎందుకు వస్తుంది? కరెంట్ అట్లే ఉంది కదా, అంతా కాలుతా పోతుంది. నీ శరీరంలో కూడా నీ మెటబాలిజంలో ఉంది కదా, ఇదంతా క్షణం మార్పు వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్. ప్రతి ఒక్కటి మార్పు మార్పు మార్పు. ఈ మనకు కనిపించే భూగోళం మనకి కూడా మారిపోతుంది. దాని గురించి బుద్ధ భగవాన్ అంటుండ్రు కానీ దేవుడు లేడని ఎక్కడా చెప్పలే. దేవుడు ఆయన అసలు తిప్పటి కాలంలో కూడా ఈ భూగోళానికి సంబంధించి 32 లోకాల్లో ఏ లోకంలో ఎవరు ఉన్నారు, వాళ్ళ పని ఏమి, ఈ హ్యూమన్ బీయింగ్ పని అంతా నీట్గా రాసి పెట్టిండారు సార్. 32 లోకాలు ఉన్నాయా? 32 లోకాలు మన వాళ్ళు కూడా అతల బితల పాతాల గంగాతల రసాతల ఈ మన వాళ్ళు కూడా చెప్పారు సార్. ఇన్ని కూడా మన వాళ్ళు కూడా మన వేదంలో కూడా ఈ ఎన్ని లోకాలని రాసి పెట్టుండారు. ఆయన చెప్పింది నేను అల్టిమేట్గా అంతా ఒకటే, తేడా ఎక్కడ లేదు. కబీర్ చెప్పింది కావచ్చు, వేమన చెప్పింది కావచ్చు, ఆయన మన త్యాగరాజ స్వామి చెప్పినట్టుంది కావచ్చు, ఎక్కడ అంతా ఒకటే. ఒక్క లెవెల్ ఆలోచిస్తే మనం అంతా వాస్తవం. ఎక్కడ ఏడా తేడా లేనే లేదు. అందరూ చెప్పొచ్చేది ఏంటంటే ఒక విగ్రహం ఉందండి, ఆ విగ్రహాన్ని నువ్వు సృష్టించుకున్నాక నీకు ఎవరు కాలా, నువ్వు సృష్టించుకుని నువ్వు దేవుడిని ఆపాదించడానికి ఏదో చేసుకుంటున్నావు. అది కాదు, సమాజానికి ఏం చేయాలా, నువ్వే అనంతమైన విశ్వం అంటుండ్రు. 4 వాక్యాలు చెప్పినాయండి మనకు. నా వేదం వచ్చి 4 మహావాక్యాలు అంటారు. వాటిలో జన్మనే జాయితే శూద్రః అంటే యోని నుంచి పుట్టిన ప్రతివాడు శూద్రుడే. శూద్రుడు అంటే ఏంది? శూద్రుడే సార్ నేను చెప్పేది. ఇంకా గట్టిగా చెప్పండి రా. ఉండయ్యా ఉండు స్వామి, చెప్పని పూర్తి వినండి సార్. మీరు అన్న మమ్మల్ని అడగండి, రాసుకోండి. మీరు రాసుకోండి, చెప్పని నన్ను అవయ్యా దానికి ఉండయ్యా 4 ఉన్నాయి చెప్పు. ఇప్పుడు ఆయన చెప్తాడు, మీరు వినండి. మీకు కావాలంటే మీరు వచ్చి మాట్లాడండి, అంతేగాని ఇది కాదు. చెప్పండి. 4 ఉన్నాయి. మన వేదంలో చెప్పిన 4 మహావాక్యాలు అంటారు. వాటిని 4 మహావాక్యాల్లో మొట్టమొదటి నెంబర్ 1 వచ్చి జన్మనే జాయిత శూద్రః. యోని నుంచి ఎవడు పుట్టినాడో వాడు శూద్రుడు. శూద్రుడు అంటే ఎవరంటే దేవుడు వేరే నేను వేరే అనుకునేవాడు శూద్రుడు. జన్మనే జాయిత శూద్రః. వేద పాఠాంత విప్రాణం. వేద పాఠాలు ఎవడితే చదువుతాడో, వేద పాఠాలు వాడు విప్రుడు. వేద పాఠాలు చేసినవాడు వాడు విప్రుడు. తర్వాత కర్మనే జాయితే ద్విజః. కర్మ అంటే సంస్కృతంలో కర్మ అంటే తెలుగులో పని, యాక్షన్. ఇంగ్లీష్లో అంటే యాక్షన్. కర్మ ఎవడైతే చేస్తాడో, ఏం కర్మ సాధన చేసినాడు వాడు ద్విజుడు. అంటే 2 జన్మల వానికి. చివరగా బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవడికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో, బ్రహ్మజ్ఞాని అవుతాడో, ఉదాహరణకి ఐఏఎస్ ఉన్నాడండి. ఆయన ఐఏఎస్ చదివిన తర్వాత ఐఏఎస్ అంటారు, అతను బ్యూరోక్రాట్ అంటారు. అదేవిధంగా ఐఏఎస్ కొడుకుని ఐఏఎస్ అంటారు కదా, అంటారా? అంటారేం సార్ చెప్పండి. ఐఏఎస్ కొడుకు నువ్వు ఐఏఎస్ అంటారు కదా. చెప్పేది వినండి సార్ పూర్తిగా. అది వేరేలేండి మీరు చెప్పేది. నేను చెప్పేది పూర్తిగా ఇంత మంది చెప్పండి సార్. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అన్నాడు కదా, ఎప్పుడు ఐఏఎస్ అవుతాడు? వాళ్ళు చదవాలా. చదివిన తర్వాత అదే విధంగా బ్రహ్మణత్వం సార్ బ్రహ్మంగా బ్రహ్మం ఎవడైతే చెందింటాడో, ఎవరు